పార్లమెంటు వర్షాకాల సమావేశాలు క్లైమాక్స్ కు చేరుకున్నాయి. రేపటితో సమావేశాలు ముగుస్తాయి. ఎఫ్సీఆర్ఏ బిల్పై జేపీసీ ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. జేపీసీలో 21 మంది లోక్సభ 10 మంది రాజ్యసభ ఎంపీలు ఉంటారని లోక్సభలో వెల్లడించారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్. అయితే ఎఫ్సీఆర్ఏ బిల్లును ఉపసంహరించుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ బిల్తో ఎన్జీఓలు మైనారిటీలను టార్గెట్ చేశారని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. ఆర్ఎస్ఎస్ కు మాత్రమే విదేశీ నిధులు అందేలా కుట్రలున్నాయన్నారు. In the name of Honorable Amit Shah ji, sir, this legislation is clearly for targeting NGOs and minority institutions, those who are doing good work. One side, RSS is getting complete donation from the foreign countries. On one side, RSS is getting. On the other side, government is trying to target the minorities and NGOs. The government should withdraw this bill. The government should withdraw this bill. We demand for the withdrawal. అయితే మైనారిటీలను ఎఫ్సీఆర్ఏ బిల్లులో టార్గెట్ చేసినట్టు ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఎవరిని టార్గెట్ చేయలేదని స్పష్టం చేశారు. ये तो मैं सोचा कि स्वागत करेंगे जब जेपीसी भेजते हैं, जेपीसी में कोई मैटर भेजता है तो विपक्ष उसका स्वागत करता है. ये तो स्वागत करने की जगह में विरोध कर रहे हैं. तो अफसोस की बात है, कोई माइनॉरिटी को टारगेट नहीं है. ये पूरा देश को सुरक्षित रखने के लिए नियम बना रहा है. किसी माइनॉरिटी किसी कम्युनिटी को टारगेट करने का सवाल ही नहीं. మరోవైపు పార్లమెంటు వర్షాకాల సమావేశాల ఆఖరి రోజుల్లో హైడ్రామా సాగింది. అమిత్ షా రాహుల్ గాంధీ మధ్య మాటల యుద్ధం నడిచింది. విపక్షాల తీరుపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ సభలో తాను మాట్లాడతానని, అన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తానని అన్నారు. సభలోనే ఉంటా, ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు చర్చకు సిద్ధం అన్నారు అమిత్ షా. విపక్షాలు చర్చ నుంచి పారిపోతున్నాయని విమర్శించారు. అయితే అమిత్ షా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు రాహుల్ గాంధీ. గత 20 రోజుల నుంచి సభకు రాని అమిత్ షా సమావేశాల చివరిలో డ్రామా చేస్తున్నారని విమర్శించారు. విద్యార్థులపై పెల్లెట్ గన్స్ ప్రయోగానికి, లాఠీ చార్జ్కు అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభకు రావడానికి అమిత్ షా భయపడ్డారని అన్నారు. మా ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపీతో మాట్లాడదాం. గోపి, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అయితే క్లైమాక్స్ కు చేరుకున్నాయి. రేపటితో ముగుస్తాయి. రేపు ఏం జరగబోతోంది? అలాగే ఎఫ్సీఆర్ఏ బిల్పై జేపీసీ ఏర్పాటు చేశారు కదా, జేపీసీ నివేదిక ఎప్పుడు ఇస్తుంది? ఎస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటితో ముగియబోతున్నాయి. ఈరోజు 18వ రోజు, రేపటితో ఈ సెషన్ కంప్లీట్ అవుతుంది. పార్లమెంట్లో ఈ ప్రతిష్టంభనకు మాత్రం తెరపడలేదు. జంతర్ మంతర్ పార్లమెంట్ మార్చ్ సందర్భంగా జూలై 20న విద్యార్థులపై జరిపిన కాల్పులకు సంబంధించి అమిత్ షా తొలిసారి స్పందించారు. ఈరోజు నేను చర్చకు సిద్ధం, ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు, రేపు క్వశ్చన్ అవర్ను రద్దు చేసైనా సరే విపక్షాలు లేవనెత్తున్న అన్ని అంశాలకు కూడా నేను సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పినప్పటికీ ఆఖరి రోజు హైడ్రామా చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించడం జరిగింది. సో విపక్షాల ఆందోళనతో ఈరోజు కూడా సభ వాయిదా పడింది రేపటికి. సో రేపు చివరి రోజు. సో రేపైనా చర్చ జరుగుతుందా, ఏం జరగబోతుందని మనం వేచి చూడాలి. ఇక కీలకమైన ఎఫ్సీఆర్ఏ విదేశీ విరాళాల నియంత్రణ సవరణ బిల్లు, దీన్ని జేపీసీకి రిఫర్ చేయడం జరిగింది. 21 మంది లోక్సభ 10 మంది రాజ్యసభ సభ్యులతో జేపీసీ ఏర్పాటు కాబోతోంది. ఎవరెవరు జేపీసీలో సభ్యులుగా ఉంటారనేది లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ డిసైడ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా విదేశాల నుంచి విరాళాలు భారతదేశానికి రావచ్చు. సో దానికి ఒక చట్టపరమైన నిబంధనలు, చట్టపరమైన విధానం దానికి ఉండాల్సి ఉంటుంది. ఇష్టానుసారంగా విరాళాలు రావడం, వాటిని ఖర్చు చేయడం, మత ప్రచారాలు అన్న అంశానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా మైనార్టీలపైన, ముఖ్యంగా విదేశీ విరాళాలపైన నియంత్రణ విధించే విధంగా ఈ చట్టం తీసుకురావడం లేదని చెప్పి కిరణ్ రిజిజు ఒక క్లారిటీ ఇచ్చారు. కానీ దీనికి సంబంధించి జేపీసీ సమగ్ర అధ్యయనం చేసి అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత కాంగ్రెస్ సహా టీఎంసీ ఇతర పక్షాలు అయితే అసలు దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేశాయి. కానీ దీన్ని జేపీసీకి రిఫర్ చేయడం జరిగింది. అన్ని పక్షాల అభ్యంతరాలను విన్న జేపీసీ పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి వారంలో దీనికి సంబంధించిన నివేదికను పార్లమెంట్కి సబ్మిట్ చేయడం జరుగుతుంది. నాట్ ఓన్లీ విపక్షాలు, కొన్ని క్రిస్టియన్ సంఘాలు, చారిటీలు, ట్రస్టులు కూడా దీన్ని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. వాస్తవాలు తెలుసుకుని బిల్లులో నిబంధనలు పొందుపరచాలి కేంద్రం అని చెప్పి వాళ్ళు సూచనలు చేస్తున్న పరిస్థితి ఉంది. సో చూడాలి మరి రేపైనా సజావుగా సభ జరుగుతుందా, లేక రేపటి కూడా ఒకవేళ ఇదే విధంగా విపక్షాల ఆందోళన కొనసాగితే కనుక పూర్తిగా ఈ వర్షాకాల సమావేశాలు వాషౌట్ అయినట్టుగా మనం చెప్పాల్సి ఉంటుంది. కానీ కీలక చాలా బిల్లులు అయితే ఆమోదం పొందే ఎటువంటి చర్చలు లేకుండానే. సో చూడాలి మరి రేపు ఏం జరగబోతుంది అనేది.